భయంగా ఉన్నా, ఎక్సైటెడ్ కంటే కూడా. ఈ ఫియర్ మీకేనా? యాక్చువల్గా అందరు ఫియర్ తీసి నువ్వు భయపడుతున్నావు ఏంటి అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అనేసరికి ఇప్పుడు నాకు భయం తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తాం వేరు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం వేరు. ఇంకా రిజల్ట్స్ డే అదే అని తెలిసినప్పుడు పాస్ ఆర్ ఫెయిలే కదా, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఆబ్వియస్గా ఇట్స్ స్కేరీ. కానీ నన్ను భయపెడతావేమో అనిపిస్తా ఉంది యాక్చువల్లీ. నాలాంటి ఎంతో మంది ఫీమేల్స్ కూడా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. యా, యాక్చువల్గా స్క్రీన్ ప్లే ప్రకారం కానీ కాన్సెప్ట్ ప్రకారం కానీ కనెక్టింగే ఉంటుంది. సో యా, ఐ డోంట్ నో, మనం ఫీమేల్ అనుకుంటాం కానీ సువర్ణ, ఎంతమంది అమ్మాయిలు వెళ్ళి చూస్తారంటో చెప్పి సినిమాని. నీకోసం అయితే మేము అందరం వస్తాం, యాంకర్స్ అందరం అయితే యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వస్తాము. బట్ నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు. బట్ టీజర్ ద్వారా నువ్వు ఒక ప్రామిసింగ్ స్టోరీ ఇచ్చావు. నాకు ఒకటి బాగా నచ్చింది, కలర్ ప్యాలెట్స్. అసలు ఫస్ట్ డిఓపిలో నైట్ షూట్స్లో అసలు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేది ఇంటెన్స్ ఉన్న సబ్జెక్ట్స్. చిన్నపిల్లలు అయితే హనుమాన్ నుంచి ఒక ట్రెండ్ సెట్ చేశారు, అంటే ఆ విజువల్ ఎఫెక్ట్కి. నెక్స్ట్ తర్వాత కరెంట్ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి భయాలు లేవు. నువ్వు నైట్ టైం కూర్చోబెట్టి నిమ్మకాయలు పెట్టినా కూడా ఇక్కడేదో జరుగుతుందని వీడియోలు తీస్తున్నారు, కానీ ఎవరు భయపడట్లేదు. నువ్వు ఆ ఒక్క టీజర్లో చాలా సిచ్యువేషన్స్ చూపించేసావు. ఆ ఇంటెన్స్ అయితే ఫస్ట్ క్యాచ్ అవుతుంది, అంటే సినిమా లవర్స్కి. అవునవును. అండ్ వేదిక గారు యాప్ట్, అసలు నీకు ఎలా వచ్చిందో అక్క థాట్ అసలు? అంటే చాలా మందిని ప్యాడింగ్ చేస్తారు, బట్ ఈవిడిని చూసిన తర్వాత, రజాకర్ తర్వాత ఒక మళ్ళీ ఇలా చూడడం మాకైతే హ్యాపీగా ఉంది. సో వర్కింగ్ విత్ వేదిక్ గారు, సే సంథింగ్. గాడ్ బ్లెస్సింగే నాకు, తను ఎంచుకోవాలని ఆలోచన రావటం నేను గాడ్ బ్లెస్సింగే అనుకుంటాను. సో నేను అనుకోవటం, తను దాన్ని నిజం చేయటం అనేది అసలు నిజంగా అది మన అదృష్టం అంతే, ప్యూర్. ఎందుకంటే తనే కరెక్ట్ అనుకోవటం వేరు, అది తను నిరూపించటం వేరు. సో షీఈ్ వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ సిన్సియర్ వర్కర్ అనమాట. తను ఆర్టిస్ట్గా వర్క్లోకి వచ్చాక చాలా సింపుల్గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది, ఎక్కడ ఇబ్బంది పెట్టదు. ముందే చాలా ప్రిపేర్డ్గా వస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఎవ్రీ డైలాగ్, ఇంకా నువ్వు షార్ట్ రెడీ అంటే ఆ సీన్కి సంబంధించిన డైలాగులు కంఠస్థంగా చెప్పేస్తుంది. సో నేను చాలా అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో షీఈ్ వెరీ డైరెక్టర్ ఫ్రెండ్లీ. సో అందులో డౌట్, అసలు సెకండ్ థాట్ కూడా అవసరం లేదు. అక్క ఫస్ట్ ఈ పోస్టర్లో రిటన్ అండ్ డైరెక్టెడ్ బై డాక్టర్ హరిత గోగినేని. అంటే మనం ఎన్ని చేసినా మన నేమ్స్ని కొన్ని స్క్రీన్స్లో పోస్టర్స్లో చూస్తున్నప్పుడు హై ఎమోషన్ వస్తుంది. ఫస్ట్ నువ్వు అలా చూసుకుంటున్నప్పుడు దట్ మూమెంట్ వాట్ యూ ఫెల్ట్? నిజంగా అట్లా ఏమి ఉండదు సువర్ణ, నాకు అసలు ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఐటీలో ఉన్నప్పుడు కూడా హరిత గోగినేని అంటే ఒక వరవడి లాగా ఉండేదాన్ని. ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. రోజు ఈమెయిల్స్ వచ్చాయి, అప్రిసియేషన్స్ వచ్చాయి, అవార్డ్స్ వచ్చేది. నేను మామూలుగా చూసుకుంటానంటే చాలా క్యాజువల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. నెలకు నాకు శాలరీ వస్తుందా లేదా అనుకునేదాన్ని. ఇప్పుడు ఈ అప్రిసియేషన్ అయితే దానికి ఏమైనా నాకు బోనస్ వస్తుందా లేదా అని చూసుకునేదాన్ని. సో అంటే అలా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు కూడా ఏంటంటే నువ్వు పేరు కంటే కూడా రేపు రిజల్ట్స్ ఎలా ఉంటాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం మంచి పేరు వచ్చిందనుకో, అప్పుడు నువ్వు అన్నట్లు దానికి అప్పుడు వాల్యూ ఉంటుంది. సూపర్. అంటే ఈ మాటలు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఆ కవితలు, ఆ రాసేది నుంచి వచ్చిందా, లేదంటే నిజంగానే రియలిస్టిక్లో హరిత చిన్నప్పటి నుంచి, అంటే ఆ కుటుంబ నేపథ్యంలో పెరిగిన ఆ పంచువాలిటీ ఎలా డిస్క్రైబ్ చేసుకోవచ్చు? ఏం లేదు, మనం అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాదు. పర్సనాలిటీ అనేది ఎవరికి వాళ్ళు ఓన్ ఉంటుంది సువర్ణ. పరిస్థితుల వల్ల గానో, కుటుంబాల వల్ల గానో, మంచి వాళ్ళ వల్ల చెడ్డ వాళ్ళ వల్ల రాదు. పర్సనాలిటీ ఎప్పుడు ఒకటే ఉంటుంది, అది చూసే వాళ్ళు మారుతుంటారు అంతే. ఓకే. సో నేను బేసికల్గా నేను పుట్టింది భూమి మీద, పోయేది భూమి మీద, సో బతికేది భూమి మీద అంతే. సో ఆ సింప్లిసిటీ కానీ మనం అంటే ప్రాక్టికల్గా ఉండాలి. ఎందుకంటే ఇంత జీవితం చూసాక కూడా చాలామంది ఉంటారు, నాకంటే పెద్ద జీవితం చూసిన వాళ్ళు కూడా ఉంటారు. మేబీ వాళ్ళు ప్రాక్టికల్గా ఉండకపోవచ్చు. ఇది కూడా నేను గాడ్ బ్లెస్సింగే అనుకుంటా. ఓకే, అంతే. అండ్ యాక్షన్ చెప్పేటప్పుడు క్రేజీగా ఉంటుంది అక్క. నీకు ఎట్లా అనిపించింది మానిటర్లో చూసి యాక్షన్ చెప్తున్నప్పుడు? యాక్టర్స్కి ఏమి లేదు సువర్ణ, నమ్మవు, అలవాటైంది అసలు నీకు? అసలు వెళ్ళిపోయి చాలా సీరియస్గా సీన్ అనగానే యాక్షన్ చూసుకున్నాను, నాకు కావాల్సిన ఎన్ని వచ్చినాయి అన్నీ వచ్చినాయి, లేదు అయిపోయింది టేక్ కట్ అని చెప్పి వెళ్ళిపోయి ఒక జాబ్ లాగా చేసిన నేను అంతే. ఇంకా అసలు ఏం లేదనమాట. అందులో మా ప్రొడ్యూసర్ గారు నాకు కనీసం ఒక క్యారవాన్ కానీ, ఒక గొడుగు కానీ, ఒక అసిస్టెంట్ కానీ అసలు ఏమి ఇవ్వలా. సో చాలా అంటే అసలుకి చాలా కాస్ట్ కటింగ్ చేశారు నా మీద, మిగతా వాళ్ళందరికి ఇచ్చి. సో నేను హ్యాపీగా వెళ్ళిపోయి నా జాబ్ నేను చేసుకునేదాన్ని. లక్కీ లక్ష్మణ్లో నువ్వు ఇచ్చావు మరి? ఇచ్చిన అన్ని ఇచ్చిన. అయితే ఓకే, అస్సలు లేదు ఇంక గొడవ. సో అంటే నువ్వే కదా అనుకుని పాప మా అబ్బి గారు అలా చేశారేమో. ఓకే. ఫియర్ అసలు యాక్చువల్లీ ఆ టైటిల్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ఫాంట్ కావచ్చు, అంతా బాగుంది. రేపు December 14th
మేము అందరం చూస్తాం, ఆడియన్స్ వస్తారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, బయట నుంచి వస్తారు, ఆ రోజు వరకు ఆ ఫియర్ మెయింటైన్ చేస్తావా? ఆ ఫస్ట్ షో అయిపోయిన తర్వాత అది పోయిద్దా? అసలు నీ మూమెంట్ ఏంటి అసలు చెప్పు. లేదు, ఫస్ట్ షోకే డిసైడ్ అవ్వదు, కొంచెం టైం పట్టింది కాబట్టి ఆ 3 days వరకు కూడా నాకు తెలిసి ఉంటుంది, ఫియర్ ఉంటుంది. అంటే అంటే బీయింగ్ ఏ డైరెక్టర్ అంటే నథింగ్ బట్ ఏ క్రియేటివ్ పర్సన్. సో టైటిల్ నుంచి కూడా నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటాను అనమాట. అంటే నా టైటిల్ షుడ్ స్పీక్ సంథింగ్, దాంట్లో స్టోరీ ఉంటుంది. సో నువ్వు చూసిన తర్వాత నీకు అర్థమైపోతుంది అది ఈ టైటిల్ మీనింగ్ ఏంటని. సో నేను టైటిల్ నుంచి పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను మాట్లాడతాను. ఓకే. సో అది అర్థం అవ్వే వాళ్ళకి అర్థం అవుతుంది, రిలీజ్ అయ్యాక పూర్తిగా అర్థం అవుతుంది. మాకేంటంటే ట్రైలర్ మొత్తంలో పాపం బాయ్ ఫ్రెండ్ కోసం ఆవిడ పాపం కష్టాలు పడి ఎక్కడుంది ఏంటి అలా సెర్చ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇందాక చెప్పావు ఇంటర్వ్యూస్లో, నాట్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం, ఆ ప్లేస్లో మెయిల్ కూడా మీరు ఊహించుకోవచ్చు, దట్ కాన్సెప్ట్ ఈజ్ ఫియర్ అని చెప్పావు. అది చాలా బాగుంది యాక్చువల్లీ, నిజంగా. అంటే అందరూ కనెక్ట్ అయిపోతారు. అవును, వాస్తవం అది. యాక్చువల్గా ఇది దాన్ని ఫీమేల్ ఓరియంటెడ్గా నాకు ప్రొజెక్ట్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇది ఒక స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. కాకపోతే అబ్బాయిలు భయపడితే మనం చూడలేం కాబట్టి అమ్మాయిని పెట్టాను తప్ప, లేదు అంటే ఇది అమ్మాయి ఓరియంటెడ్ అయితే అసలు కాదు. ఎవ్రీ ఫ్యామిలీ, కిడ్స్, యూత్, ఎవ్రీబడి కెన్ వాచ్. చూసినంత వరకు ఇప్పుడు టీజర్కి ఇచ్చిన బీజం ఎక్సలెంట్ ఉంది అక్క. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్కి లైక్ నీ స్టోరీతో పాటు మ్యూజిక్ అనేది ఇట్స్ లైక్ లైఫ్. అది ఇస్తేనే నువ్వు చెప్పే ఆ కథకి మేము ట్రావెల్ అవుతాం, క్యారెక్టర్స్కి ట్రావెల్ అవుతుంటాం. మాకు ఇంతవరకు అయితే బాగా నచ్చింది. నువ్వు ఆల్రెడీ సౌండ్ విని ఉంటావు, ఎడిటింగ్లో చూసుంటావు. సో సే సంథింగ్ అబౌట్ మ్యూజిక్. అనూప్ సార్ జస్ట్ నెయిల్డ్ ఇట్ అంతే. అంటే నేను ఏదైతే కోరుకున్నానో దానికి ప్రాణం పోసారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ రేపు మూవీ చూసాక కూడా మన ఆ క్రాఫ్ట్ గురించి మాట్లాడతారు. సో మాట్లాడేలాగా ఆయన చేశారు. ట్రైలర్ కట్ కూడా బాగా ఇచ్చారు. టక 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 టీజర్ కట్, ట్రైలర్ టీజర్ కట్. అవును, టీజర్ ట్రైలర్ నేనే కట్ చేసింది, ఎడిటర్ నేనే కదా దీనికి. దాని నువ్వేనా అక్క? ఎన్ని వచ్చి మనకి డైరెక్టర్ ఆ పోస్టర్ లో ఉంది, ఇది పాత పోస్టర్, దాంట్లో లేదు నాకు. తర్వాత మా ప్రొడ్యూసర్ గారు నాకు ఆఫర్ ఇచ్చి ఎడిటింగ్ కూడా వేసుకో అని చెప్తే నెక్స్ట్ పోస్టర్ లో ఎడిటింగ్ ఎప్పటి నుంచి? ఈ మూవీకే చేసిన. ఈ మూవీకి అసలు లేదు, ఫోన్లో ఎడిట్లు చేయటమే తప్ప ఎడిటింగ్ ఏం చేయలేదు నేను ఎప్పుడు.